అంటే సి అనే అక్షరంతో మొదలైతే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? సి అని అంటే మనకి గురువు గురుగ్రహానికి సంబంధించిన అక్షరం అనమాట. ఆ నిండు చంద్రుడు అలాగే నిండు పున్నమి వేళలో ఎలా ఉంటారు వీళ్ళు కూడా చంద్రకాంతితోని అట్లాగా, అలాగే ఒక చక్కటి ఏమంటారు విఘ్నేశ్వర స్వామి అంత బాగా ఏమంటారు చక్కగా భోజనం చేసి చక్కగా ఎంత ఆనందంగా సంతోషంగా ఎలా ఉంటారో ఈ సితో మొదలైన అక్షరాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అలాగే ఉంటారు, జాతకులు కూడా అలాగే ఉంటారు. అలాగే వీరికి ఒకవేళ 3వ సంఖ్యకి అటాచ్ అయినా కానీ 3 లేకపోతే 12 లేకపోతే 30 సంఖ్య కూడా వీరికి అటాచ్ అయ్యి ఉంటే మటుకు చాలా చక్కగా ఉంటారు. అటు చదువులోను, అటు విజ్ఞానంలోను, అటు ఉన్నత పదవిలో చిన్న చిన్న పదవి కూడా ఉంటుంది వీళ్ళకి. మంచి పదవి రంగంలో కొన్ని సంవత్సరాలు వీళ్ళు చేస్తారు. సంఖ్యతో ఎక్కడైనా చూడండి చాలా మంచిగా ఉంటారు. అటు ఒకవేళ పాలిటిక్స్లో పోవాలనుకున్నా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సీతోని చంద్రశేఖర్, ఎవరైనా ఇట్లా సీతో స్టార్ట్ అయిన వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారు. అది కూడా చెప్పా కదా, ఆ 3వ సంఖ్య కానీ లేకపోతే 1వ సంఖ్యకు కానీ 2వ సంఖ్యకు కానీ వీరు కనుక అటాచ్ అయితే చక్కటి ఫలితాలు. అటు చెప్పా కదా ఉద్యోగ రంగాల్లోనూ ఉన్నతి పదవి, మళ్ళీ ఇంకా ఫైనాన్స్ పరంగా కూడా ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్లో వీళ్ళు పనిచేస్తున్నారు అనుకోండి, వీరు ఏ బ్యాంకులో ఏ బ్రాంచ్లో పనిచేస్తున్నారో అక్కడ వీళ్ళకి ఫండ్స్, లోన్స్ ఇవన్నీ చాలా చక్కగా వచ్చే అవకాశాలు ఈ సి లెటర్ పేరు గల వ్యక్తులకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట బ్యాంకింగ్ రంగం. ఎందుకంటే గురువు బ్యాంకింగ్కి, ఫైనాన్స్కి వీటికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఇటు వాళ్ళకే కాకుండా వ్యక్తిగతంగా కాకుండా ఇటు ఈ ఫైనాన్స్ సంబంధం లేకపోతే ఇంకేదన్నా స్టాక్ ఎక్స్చేంజ్ ఇవి అని అంటాం కదా, ఆ రంగాల్లో కూడా వీరి వల్ల వారు లబ్ధి పొందే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకే సీతోని అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పేరు పెట్టేటప్పుడు వాళ్ళకి ఒకవేళ 3వ సంఖ్య 3 కనుక మొత్తం డేటు, డెస్టినీ, మూల సంఖ్య ఈ 2 కలిసి వస్తే మటుకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వాళ్ళకి జీవితాంతం. కొందరికి ఏముంటుంది, కొద్ది సమయమే ఉంటుంది. ఆ గుర్తింపు అయినా, పేరు అయినా, డబ్బులైనా ఇవి అన్నీ కూడా కొద్ది సమయమే వస్తుంది. కానీ వీరికి మటుకు జీవితాంతం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే మేడం డి